ప్రజా సమస్యల మీద జిల్లాలో నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తుల్లో అవినాష్ రెడ్డి ప్రథముడు. రాష్ట్రంలోనే తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా ప్రజాసేవ కొనసాగించే వ్యక్తుల్లో అంతటి వ్యక్తి కడప పార్లమెంటుకు దొరకడం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఆయన మీద ఆరోపణలు చేసేవాళ్ళు కొంతమంది చంద్రబాబు తొత్తులు అవినాష్ రెడ్డిని కేవలము రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా దూషణలు చేస్తానే ఆయన సమన్వయంతో ఎదుర్కొంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి నీతిమాలిన వ్యక్తులంతా రాజకీయాల్లోకి ఉండడం వల్లే ఈ స్థాయి పతనంగా భావించింది. మన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారి వల్లే మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ప్రాంతము, మరీ ముఖ్యంగా బద్వేల్ ప్రాంతంలో కోటాను కోట్ల పనులు తెచ్చి ఆయన 2000 కోట్ల డెవలప్మెంటు ఈ ఒక్కొక్క తాలూకాకు చేస్తూ ఎంతో కష్టపడుతూ నిర్విరామంగా కృషి చేస్తున్న మా పార్లమెంటు సభ్యుడు అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. అంటే ప్రతిపక్ష విమర్శలు పక్కన పెడితే ఆయన సొంత ఫ్యామిలీ నుంచి విమర్శలు చేస్తున్నారు. సొంత ఫ్యామిలీ గురించి ఈరోజు మీరు చూస్తున్నారు. షర్మిల గారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, తెలంగాణలో వాళ్ళ కుటుంబానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ వాళ్ళు చంద్రబాబు ఇంటికి పోయి అతనితో కుమ్మక్కై చేస్తున్న విషయం ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు కూడా గమనించండి. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, మంచి తీర్పిస్తారు. భవిష్యత్తులో ప్రజలు ఏ వైపు ఉంటారో చూస్తారు కదా. ఆ షర్మిలకు ఏ స్థాయి ఓట్లు వస్తాయో, డిపాజిట్ వస్తే కడప జిల్లా ప్రజలు డిపాజిట్ కూడా వేలల్లో ఓట్లు రావు. లక్షల్లో పోలింగ్ జరిగితే వేలల్లో కూడా రావు. అంత డిపాజిట్ కోల్పోయి రాయలసీమ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఆమె. తెలంగాణ అట్టే చేసి వచ్చింది, ఇక్కడ అట్టే చేస్తుంది. చంద్రబాబుతో కుమ్మక్కై సొంత కుటుంబం మీద, అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద ఆమె చేసే ఆరోపణలు శుద్ధ తప్పని ప్రజలు భావిస్తున్నారు.